హలో గైస్, ఇవాళ గోల్డ్, సిల్వర్, కాపర్ ఇవన్నీ కూడా విపరీతంగా డౌన్ అయ్యాయి. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సిల్వర్ ఈటీఎఫ్స్, గోల్డ్ ఈటీఎఫ్స్, కాపర్ స్టాక్స్ ఇవన్నీ కూడా విపరీతంగా క్రాష్ అయిపోయాయి. ఎందుకో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో, లాస్ట్ దాకా చూడండి. ఎవరైనా పేజ్ని ఫాలో కొట్టకపోతే ఇమ్మీడియట్గా ఫాలో కొట్టేసేయండి. ఎల్లుండి బడ్జెట్ ఉంది. ఫాలో మై పేజ్ ఫర్ రియల్ టైమ్ అప్డేట్స్. ఈ కమోడిటీస్లో ఏమైనా ఫండమెంటల్గా చేంజెస్ అయ్యాయా ఓవర్ నైట్? ఏం అవ్వలేదు. మరి ఎందుకని ఇవన్నీ కూడా విపరీతంగా క్రాష్ అయ్యాయి? ది ఆన్సర్ ఈస్ ద బిగ్గెస్ట్ విలన్ ఈస్ లెవరేజ్. ఎప్పుడైనా ఒక అసెట్ క్లాస్ చాలా బాగా ఫాస్ట్గా గ్రో అవుతుంది, చాలా ఫాస్ట్గా రిటర్న్స్ ఇస్తుందని తెలిసినప్పుడు అక్కడ బాగా క్రౌడ్ ఫామ్ అవుతుంది. క్రౌడ్ బాగా ఫామ్ అయిన వెంటనే ఈ గ్రీడ్ ఫ్యాక్టర్ అనేది చాలా బాగా పెరుగుతుంది. అప్పుడు జనాలు ఏం చేస్తారు? వాళ్ళకి ₹100 ప్రాఫిట్ సరిపోదు, ₹1000 కావాలి, 500 సరిపోదు, 5000 కావాలి. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఈ బ్రోకర్స్ దగ్గర నుంచి లెవరేజ్ తీసుకుంటారు, అప్పు తీసుకుంటారు. ఇలా తీసుకున్నప్పుడు బాగా పెరుగుతూ ఉంటే అసెట్ క్లాస్ బాగానే ఉంటుంది, విల్ మేక్ గుడ్ ప్రాఫిట్స్ అండ్ ఆల్. కానీ ఎప్పుడైతే విపరీతంగా క్రాష్ అవుతూ ఉంటే అలాంటి అసెట్ క్లాసెస్, అప్పుడు ఏమవుతుంది? ₹100 లాస్ కాస్త ₹1000 అవుతుంది, 500 కాస్త 5000 అవుతుంది. అలా ఎప్పుడైతే బాగా లాసెస్ తీసుకుంటారో వెంటనే బ్రోకర్ నుంచి కాల్ వస్తుంది, మార్జిన్ కాల్. నువ్వు నీట్గా ఏం చేస్తావంటే ఏదైతే లాస్ ఉందో మొత్తం కూడా డబ్బులు యాడ్ చేయి, లేకపోతే నీ పొజిషన్స్ మొత్తాన్ని కూడా నేను సెల్ ఆఫ్ చేసేస్తానని చెప్పి అంటారు. చాలా సినారియోస్లో ఈ ఎవరైతే ట్రేడ్ చేస్తూ ఉంటారో ఈ విపరీతంగా ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ దగ్గర యాడ్ చేయడానికి డబ్బులు ఉండవు. అప్పుడేమవుతుంది? పొజిషన్స్ ప్యానిక్గా సెల్ ఆఫ్ జరిగిపోతుంది. ఇలా విపరీతంగా అందరూ చేస్తే ఏమవుతుందంటే ఈ చిన్న కరెక్షన్స్ కూడా చాలా మ్యాగ్నిఫై అయ్యి బ్రూటల్ క్రాషెస్ కింద మారుతుంది. దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్. చాలామంది ఏం చేస్తున్నారంటే పర్సనల్ లోన్స్ కూడా తీసుకొని ఇలాంటి కమోడిటీస్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎప్పుడు కూడా బారోడ్ మనీతో ఎప్పుడు ఇన్వెస్ట్ చేయొద్దు. బయట వాలటిలిటీ పీక్స్లో ఉంది. అండ్ ఆల్సో ఐఎమ్ నో వన్ టు సే మీరు ఇన్వెస్ట్ చేయండి చేయొద్దు, ఐఎమ్ నో వన్ టు సే. కానీ మీ మైండ్ సెట్ జనరల్ ఎలా ఉండాలంటే, మీరు ఒక క్యాపిటల్ ఇన్వెస్ట్ చేస్తున్నారంటే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ వీక్స్లో ఫర్ ఎగ్జాంపుల్ 40-50% ఆఫ్ యువర్ క్యాపిటల్ కంప్లీట్గా ఎరోడ్ అయిపోయినా కూడా మీరు మీ కన్విక్షన్తో, మీ రీసెర్చ్తో స్ట్రాంగ్గా ఉండగలిగితే అప్పుడే మీరు దిగండి. ఆల్సో ఇంత బ్యూటిఫుల్గా ర్యాలీ ఇచ్చిన తర్వాత జనరల్గా ఏం జరుగుతుందంటే ఇలాంటి షార్ప్ కరెక్షన్స్ అనేవి అబ్సల్యూట్లీ నార్మల్. కానీ జనరల్గా ఇలాంటి సినారియోస్లో రికవర్ అవ్వాలి. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ కింద కామెంట్ సెక్షన్లో మీ వ్యూస్ని షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.